హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మనం ఒక ట్రెడిషనల్ రెసిపీగా పెండ్లం దుంపల కూర అయితే తయారు చేసుకుందాము. అరుదుగా దొరికే ఈ పెండ్లం దుంప మనకి 11, 12, 1, 2, 4 నెలల్లో మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇవి చిన్న దుంపలండి, అలాగే పెద్ద దుంపలు కూడా ఊరుతాయి. ఇవి చిన్న దుంపలు అనమాట. కర్రపెండ్లం అనేది వేరుగా ఉంటుంది, పెండ్లం అనేది వేరుగా ఉంటుంది, కంద అనేది వేరుగా ఉంటుంది. ఇది పెండ్లం దుంపలు అనమాట. మీకు మార్కెట్లో పెద్ద దుంపల కింద అమ్ముతారు, ఇలా కూడా ఇస్తారు. లేదంటే ముక్కల కింద కూడా కట్ చేసి కేజీల చొప్పున అయితే అమ్ముతారు. ఇప్పుడు వీటి పైన చెక్ అనేది తీసుకొని ఈ సైజులో ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, ఈ మాత్రం ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనం నీటిలో అనేది వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక కళాయి అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, 2 టమాటీలు, ఒక 3 పచ్చిమిరకాయలు అయితే కట్ చేసుకొని ఇవి ఆయిల్లో వేసి వేయించుకుందాము. ఇది మనకి ట్రెడిషనల్ రెసిపీ కింద కూడా ఉంటుందండి. నోములకు కానీ, వ్రతాలకి, అలాగే సంక్రాంతికి, అలాగే పెద్దలకి కూడా కలగూరలు అనేది వండుతూ ఉంటారు. అందులో కంపల్సరీగా దుంప అనేది వేస్తూ ఉంటారు. ఇది మనం ఇందులోనే రొయ్యలు, ఎండు చేపలు కూడా వేసి వండుకోవచ్చు. లేదంటే వంకాయ, చిక్కుడుకాయ ఇవన్నీ కూడా కలిపి వండుకోవచ్చు అనమాట. చూడండి, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేగాయి కదా. ఇప్పుడు మనకి కోసుకునే దుంపలు కూడా ఇందులో వేసుకొని ఈ దుంపలు అన్నీ కూడా ఇందులో వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ బాగా వేయించుకోవాలి. ఇవి కూడా ఉల్లిపాయ ముక్కలతోని ఒక 5 నిమిషాలు ఇలా వేయించుకోవాలన్నమాట. మంట అనేది మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు ఇవి కూడా వేగిన తర్వాత మన ఇంట్లో తయారు చేసుకుంటే కూరకారం ఉంటుంది కదా, పసుపు, అలాగే కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ కలిపిన కారం పొడి ఉంటుంది కదా, మన ఇంట్లో కారం పొడి. ఈ కారం పొడి అనేది ఒక స్పూన్ అయితే వేసుకోవాలి. ఎక్కువ కారం అయితే పట్టదు. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని ముక్కలు అనేది మునిగినంత వరకు నీళ్ళు అనేది వేసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకొని ఒకసారి అయితే చూసుకోవాలి. చూడండి, ముక్కలన్నీ కూడా ఒకసారి కలుపుకొని చూసుకుంటున్నాం. ఇంకా కొంచెం నీళ్ళు అయితే పడతాయి కాబట్టి మరొక కొన్ని నీళ్ళు అయితే వేసుకొని ముక్కలు మునిగి వరకు వేసుకోవాలి. మనకి దుంపలు కూడా బేగానే మనకి ఉడికిపోతాయి అన్నమాట. ఒకసారి బాగా కలుపుకొని మీరు మూత అయితే పెట్టుకొని హెవీ మంట మీద ఉడికించుకోండి. ఇలాగ ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూసుకున్నారంటే మనకి చూడండి సగం నీళ్ళు అయితే ఇంకిపోయాయి. దుంప కూడా కొంచెం ఉడికే ఉంటుంది. చూడండి, దుంప కూడా ఉడికిందా లేదని చూసుకోవాలి. అలాగే ఉప్పు కారం కూడా మీరు ఇక్కడ టేస్ట్ చేసి ఉప్పు అది కూడా పడితే వేసుకోవచ్చు. చూడండి, దుంప కూడా ఉడికిపోయింది. మనకి నీళ్ళు కూడా కొంచెం ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీడియం మంటలో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. మనకి చూడండి దగ్గరికి అయితే అయిపోయింది కదా, గ్రేవీ దగ్గరికి పడిపోయింది. ఇప్పుడు ఇంతటితో మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. మనకి ఈ దుంప కూర అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈ పెండ్లం దుంప కూర అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా మనకి తయారైపోద్ది. ఇందులో మనం వెజ్, నాన్ వెజ్ కూడా వేసి కలగూరగా కూడా వండుకోవచ్చు అనమాట. మరి ఈ రెసిపీగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.